కొంతమంది అంటారు, గురువుగారండి రథయాత్రలు ఎందుకు చేస్తారండి, ఉత్సవాలు ఎందుకు చేస్తారండి, భగవంతుడు మందిరంలో కొలువయ్యి నేను నీకు దర్శనమిచ్చి అనుగ్రహిస్తానంటే మనకు టైం లేదు. కొంతమంది బైక్లు అటు పోతుంటారు, కార్లు అటు పోతుంటారు, 2 నిమిషాలు పడుతుంది అటు పార్క్ చేసుకొని వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళడానికి. వాళ్ళు స్పీడ్గా పోతా టెంపుల్ సైడ్ చెయ్యిడు చూపించి అనేసి వెళ్ళిపోతారు, ఫ్లయింగ్ కిస్ ఒకటి ఇచ్చి వెళ్ళిపోతారు దేవుడికి. వాళ్ళు కూడా భక్తులేనండి, వేరేవాడు అది కూడా ఇవ్వలేదు కదా, వీడు కిస్ ఇచ్చాడు అట్లీస్ట్. మనకు టైం ఉండదు. భగవంతుడు కొలువై ఉన్నాడు, రోజంతా నిలబడి ఉన్నాడు దర్శనం ఇచ్చి భక్తులకు అనుగ్రహించాలని చెప్పి. మనకు టైం లేదు. అన్ని పనికిమాలిన పనులకి టైం ఉంటుంది, మంచికి ఉద్ధరింపబడ్డానికి టైం ఉండదు. మనకు భక్తులు ఉత్సవాలు రథయాత్రలు ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేస్తారంటే, అట్లయినా భగవంతుడిని వీధుల్లోకి తీసుకెళ్ళి, కొంతమంది కన్నా గుళ్ళో ఉంటే దర్శనం చేయడానికి రావట్లేదు, ఆయనకి వీధిలోకి తీసుకెళ్ళి వాళ్ళకు దర్శనం ఇచ్చి వాళ్ళకు అనుగ్రహాన్ని కల్పించాలని చెప్పి ఉత్సవాల రూపంలో తీసుకెళ్ళి ఆ ఉత్సవం చేసినప్పుడు సంకీర్తన చేస్తారు. ఆ సంకీర్తన వాళ్ళ చెవుల్లో వేద్దాం, భగవంతుని యొక్క నామాన్ని చెవుల్లో వేద్దాం. అక్కడక్కడ ఉపన్యాసాలు పెడతారు, దాంట్లో భగవద్గీత గురించి, భగవంతుని యొక్క నామం గురించి, వీటన్నిటి గురించి కూడా ఉపన్యాసాల్లో చెప్తారు. అట్లన్నా కొంతమందికి చెవుల్లో వేద్దాం. అంటే ఇవన్నీ కూడా కరుణని, వాళ్ళకి విలువలు తెలియదు కానీ మనకు తెలుసు కాబట్టి ఆ కరుణని ఎట్లా పంచాల. అందుకని ఈ భగవద్గీతని మనం ఎవడు జీవితంలోకి తీసుకొని దానికి అనుగుణంగా జీవితాన్ని మలచుకొని జీవించడానికి ప్రయత్నిస్తాడో ఆ వ్యక్తి ఉద్ధరింపబడతాడు. ఎందువల్ల అంటే భగవద్గీత మహాభారతం అన్నటువంటి వృక్షానికి పండినటువంటి అద్భుతమైనటువంటి అమరత్వాన్ని కలిగించేటువంటి పరమ ఔషధం, పరమ గొప్ప ఫలం ఇది భగవద్గీత. అందుకనే ఆదిశంకర్ల వారు చెప్తూ ఉన్నారు గీతా మహత్యంలో, ఏకో దేవం దేవకీ పుత్ర ఏవం, ఒకే ఒక్క దేవుడు దేవకీ పుత్రుడైనటువంటి కృష్ణుడు. ఏకో శాస్త్రం, ఒకే ఒక్క శాస్త్రం, దేవకీ పుత్ర ఏవ గీతం, దేవకీ పుత్రుడు చెప్పినటువంటి భగవద్గీత ఒకటే శాస్త్రం. ఏకో మంత్రం తస్య నామాని అని. చాలా మంది గురుగారు చాలా మంత్రాలు ఉన్నాయి కదా, ఏం చేయాలండి? ఆదిశంకర్ల వారు చెప్తున్నారు ఏకో మంత్రం తస్య నామాని అని, ఒకే ఒక మంత్రం. అదేంటి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. కర్మాపి ఏకం తస్య దేవస్య సేవ, ఒకే ఒక్క కర్మ చేయాల. వేరే కర్మలు ఏదైనా కానీ మనల్ని బంధిస్తాయి. భగవంతుడు చెప్తాడు, యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తతత్తం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార. ఏ రకమైనటువంటి యజ్ఞం కూడా నీ ఇంద్రియ తృప్తి కోసం చేస్తే నిన్ను బంధిస్తుంది. ఇక్కడ సైనికుడు ఉంటాడు, యుద్ధంలో ఎంతమందిని చంపితే అంత గొప్ప విశేషం. అదే సైనికుడు సామాన్య సమాజానికి వచ్చి తనకు పుట్టిన బిడ్డను చంపినా కానీ ఇక్కడ శిక్షింపబడతాడు. అక్కడ చంపడమే, ఇక్కడ చంపడమే. అక్కడ దేశం కోసం రాజు కోసం చేశాడు, ఇక్కడ తన స్వార్థం కోసం చేశాడు. సో భగవంతుడు చెప్తున్నాడు, నీ ఇంద్రియ తృప్తి కోసం, నీ స్వార్థం కోసం ఏదన్నా కర్మ చేస్తే నిన్ను కర్మబద్ధుణ్ణి చేస్తుంది. భగవంతుడు చూపించాడు ఏ కర్మ నువ్వు చేయొచ్చు, ఏ కర్మ నువ్వు చేయకూడదు. ఆయన చూపించిన కర్మలు మాత్రమే చేస్తే దాంట్లో కర్మబంధనం లేదు. నువ్వు మళ్ళా ఈ కుళ్ళు ప్రపంచంలో మళ్ళా పుట్టి మళ్ళా పెరిగి, ముఖ్యమైన క్లేశాలు 4: జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, వీటికి మధ్యలో ఈతి బాధలు. వాడికి లేదని బాధ, ఒకడికి ఉందని బాధ.
అందుకనే పురంధరదాస్ ఒక పాట పాడతాడు. ఆ పాటలో ఏంటంటే, పిల్లలు లేనివాడు లేరు అని ఏడుస్తారంట. పిల్లలు ఉండేవాడు, ఒరే నా కడుపును రాక్షసులాగా పుట్టి ఏపుకొని చంపుతున్నారా అని చెప్పి ఏడుస్తాడు. భార్య లేనివాడు, భార్య లేదు అని బ్రహ్మచారి ఏడుస్తుంటాడు. ఎప్పుడు నాకు పెళ్ళి అవుద్ది, ఎప్పుడు నాకు పెళ్ళి అవుద్ది, ఎప్పుడు పెళ్ళి అవుద్ది. పెళ్ళైనోడు, ఈ రాక్షసుని కట్టుకొని చేస్తున్నాను రా నేను అని. ఆయన రాక్షసుడు అనుకోవచ్చు, ఆమె రాక్షసుడు అనుకోవచ్చు. రాక్షసుడు, వైసీ వర్ష. ఇల్లు లేనివాడు ఇల్లు లేదు అని చింత అంట. ఇల్లు ఉండేవాడు గదులు ఎక్కువ కట్టుకున్నాడు, ఏ గదిలో పడుకోవాలో అర్థం కాక మేల్కొని ఉన్నాడు పాపం రాత్రి. వీడి బాధ అది. అంటే ఆ కీర్తన సారాంశం ఏంటి అంటే, ఉన్నోడైనా లేనోడైనా అందరూ ఏడుస్తూనే ఉన్నారు ఈ ప్రపంచంలో, ఒక్కడూ సుఖంగా లేడు. కారణం ఏంటి అంటే, చివరిగా ఆయన చెప్తాడు, నువ్వు ఉండే ప్రదేశం అటువంటిది, దుఃఖాలయం. దుఃఖాలయం. మరుగుదొడ్లో మల్లెపూ వాసన ఎట రాదో, ఈ దుఃఖాలయంలో నువ్వు హ్యాపీగా ఉండలేవు. ఏదో ఒక ప్రాబ్లం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. వీడు స్కూటర్ కొనేంత వరకు కొనాలి అనుకుంటాడు. కొన్న తర్వాత దానికి ఏమేం కావాలనే తర్వాత తెలుస్తుంది వాడికి. ట్యాక్స్ కట్టాలా, వాడిన కొద్దీ పెట్రోల్ పోయాలా, అప్పుడప్పుడు సర్వీసింగ్ చేపియాలా. కొనకముందు నీకెవడు ఫోన్ చేసేవాడు కాదు. ఇప్పుడు ఇన్సూరెన్స్ అయిపోయింది సార్ మీ బండికి అంటాడు. సార్ సర్వీస్ టైం సార్, సర్వీస్కి పోతేనే వాడికి 4 డబ్బులు వస్తాయి. అది బాగాలేదు, ఇది బాగాలేదు. డాక్టర్ దగ్గరికి పోతాం, జలుబు చేసిందని ఆయన 10 టెస్టులు రాస్తాడు. ఏమోనండి ఎటువంటి జలుబో తెలియదు ఇది, అందుకని అన్ని టెస్టులు చేయాలి. ఎందువల్లంటే అంత పెద్ద హాస్పిటల్ కట్టుకున్నాడు, మెయింటెనెన్స్ కావాలి ఆయనకి. నీ వల్లే వస్తుంది, నీ వల్లే వస్తుంది. అన్నీ బాధలు. ప్రతి క్షణం వీడు ప్రణాళిక వేస్తాడు, ఎంజాయ్ చేయాలని చెప్పి. ఈరోజు ఆదివారం ఎంతమంది ప్లాన్ చేసుకొని హోటళ్ళకి వాటికి వీటికి వెళ్ళిపోయి ఉంటారు అన్నమాట. కలియుగ దేవాలయాలు ఫుల్గా ఉంటాయి, ఇప్పుడు నిండిపోయి ఉంటాయి. అందరూ ప్రణాళిక అంతా ఏంటంటే ఆడికి వెళ్తే ఎంజాయ్ చేయాలా. హోటల్లో పోయి ఆర్డర్ ఇచ్చేంత వరకు ఏం ప్రాబ్లం లేదు, బిల్లు వచ్చినప్పుడే ఎంత అయిందే అంటాడు, దిగిపోద్ది తిన్నదంతా. బిల్లు చూడంగానే అప్పుడు దాకా అది ఇది ఆర్డర్ అన్నీ వచ్చేసింది, మనం మెనూలు చూడలేదు ఎంత రేట్లు వేశారో. వాడు లాస్ట్లో ఇంత బిల్లు తీసుకొచ్చాడు, అది చూడంగానే తిన్నదంతా ఇంత అయిందా చూడు, ఎంత అయింది చూడు, ఎంత అయింది. ఇంకా ఈ నెల లేదు హోటల్. ఏం నువ్వు లేదన్నంత మాత్రం నేను గమ్ముకుంటారేంటి ఇంట్లో వాళ్ళు, లాక్కపోరా, తప్పించుకోలేవు ఏమి. సో ప్రతిదీ ఈ భౌతిక జగత్తు దుఃఖాలయం. భగవంతుడు ఒకటే చెప్తున్నాడు గీతలో, ఆ బ్రహ్మాభువనాల్లోకి పునరావర్తినోర్జున. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మాముపేద్యంతో కౌంతే పునర్జన్మన విద్యతి. నా లోకానికి ఎవడైతే వస్తాడో పునర్జన్మ లేదు. ఎక్కడైతే పునర్జన్మ లేదో మృత్యువు లేదు, ముసల్తనం లేదు, వ్యాధి లేదు. ఈ విలువైన మనుష్య జీవితాన్ని ఆ భగవంతుణ్ణి చేరుకునే దానికోసం మనం వినియోగించాలా అని చెప్పి శాస్త్రాలు చెప్తాయి. దుర్లభ మానుష్య జన్మ హాని మాడివేడ వృక్ష ప్రగల. మనుష్య జన్మ దొరకడమే దుర్లభం. 84 లక్షల జీవజాతులు ఉంటే 80 లక్షల జన్మలు ఎత్తిన తర్వాత జీవుడికి మనుష్య జన్మ లభిస్తుందండి. ఆ మనుష్య జన్మ దేనికి అంటే, ఈ జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, ఈ ఈతి బాధలు, వీటన్నిటి నుంచి శాశ్వత పరిష్కారాన్ని వెతుక్కునేదానికి మనుష్య జన్మ. అందుకని మహాభారతం చెప్తుంది, ఒరే నాయనా, ఇంత ఉన్నతమైన మనుష్య జన్మ పొందిన తర్వాత 4 పనులే చేస్తే నీకు జంతువుకు వ్యత్యాసం లేదు కదయ్యా అని మహాభారతం చెప్తుంది. ఆహార నిద్రాభయమైతునంశ సమన్వవేతాం పశుభీ నరాణం ధర్మోహితేషో అధికో విశేషో ధర్మేణ హీన పశుహీ సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, సమన్వవేతాం పశుభీ నరాణం. ఈ 4 మనిషి చేస్తాడు, జంతువు చేస్తుంది. మరి నువ్వు ఎప్పుడూ ఉన్నతుడు అవుతావు. ధర్మోహితేషో అధికో విశేషో. ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తావో అప్పుడు నువ్వు ఉన్నతుడు అవుతాడు. ధర్మేణ హీన పశుహీ సమాన. ధర్మాన్ని కానీ నువ్వు పాటించకపోతే నువ్వు పశువుతో సమానం. మరి ధర్మం ఏంటి? చక్కెర యొక్క ధర్మం తీయగా ఉండడం,
ఉప్పు యొక్క ధర్మం ఉప్పుగా ఉండడం, ఆత్మ యొక్క ధర్మం పరమాత్మను సేవించడం, ఇది ధర్మం.